చర్చలో పాల్గొంటున్న అతిథులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ అభివృద్ధి ఫోరం కన్వీనర్, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఇక ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి వచ్చిన తీరు, ఉపన్యాసంలోని అంశాలు ఇవన్నీ చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు గారు తన హామీలను ఏ రకంగా ఎగవేయాలి అన్న దాని మీద ఆలోచన చేస్తున్నారా అన్న సందేహం చాలామందికి వస్తుంది. దానికి కారణం ఏంటంటే బడ్జెట్కి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి ముందు మళ్ళీ మేధావులు అందరితోటి సంప్రదింపులు జరుపుతారట. ఆ సంప్రదింపులు జరిపిన తర్వాత వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటారట. అంతేకాకుండా ప్రజలంతా కూడా సహకరించాలి, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంటున్నారు. రాష్ట్రం జగన్ పాలనలో ధ్వంసమైపోయిందంటూ అసెంబ్లీ వేదికగా కూడా ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఉద్యోగులకు, పింఛన్దారులకు జీతాల బకాయిలు చెల్లింపుతో పాటు 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెబుతున్నారు. మొన్నటిదాకా 13 లక్షలు అన్నారు, ఇప్పుడు 10 లక్షలకు వచ్చిందన్నారు. 10 లక్షల్లో కూడా విభజన టైం నాటికున్న అప్పు ఎంత, ఆ తర్వాత ఎంత, ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో ఎంత జరిగింది, జగన్ గారి పాలనలో ఎంత అయింది, ఈ వివరాలు వాళ్ళకి తోచిన లెక్క ప్రకారం చెప్పొచ్చు కదా. అలేం చెప్పలే. మొత్తం అప్పంతా జగన్ గారి ఖాతాలో వేసేసిన తీరు, మేధావులు విద్యావంతులతో చర్చలు జరపాలని అంటాం, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ సహకరించాలంట. తర్వాత విశేషం ఏంటంటే కాకినాడ, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారంట. పనులన్నీ మొదలుపెట్టి శ్రీకారం చుట్టి చేసిన జగన్ గారినేమో పక్కన దోసేశారు. అసలు పరిశ్రమలే రావట్లేదంట. అయ్యా చంద్రబాబు గారు, ఈనాడు పత్రిక చూడండి, 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే 7 కంపెనీలకే ఇస్తున్నారు. ఆ 7 కంపెనీలే చేయబోతున్నాయని నానా అబద్ధాలు రాశారు. అంటే అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్టు మీ పత్రికే అంగీకరించింది. మీరేమో అసలు పరిశ్రమలు పెట్టుబడులే రావట్లేదు, తరిమేశారని. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇక రాజధాని నాశనం అయిపోయింది, 2 లక్షల కోట్ల ఏకంగా సంపద పోయిందంట. మరి అది ఎట్లాగో తెలియదు. 2 లక్షల కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వదిలేసి 2 లక్షల కోట్లు పెట్టుబడి అంటున్నారు. ఇసుక దోపిడీ 9,000 కోట్లు అండి. 4,000 కోట్ల ఆదాయం వస్తే 9,000 కోట్లు పోయిందంట. ఆయన టైంలో అసలు ఫ్రీ అని చెప్పి ఎమ్మెల్యేలు దోచుకుంటేనేమో అది చాలా ఘనంగా ఉందని చెప్తున్నారు. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ఆకాంక్షలు నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా ఆర్థిక పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి. అయ్యా పురుషోత్తం రెడ్డి గారు, చెప్పండి, మీరు ఏ మేరకు సహకరిస్తారు? ఈ అబద్ధాల ప్రసంగంలో మీరు ఎంతవరకు ఇవి అబద్ధం అంటారా, నిజం అంటారా? నాకుగా నేను అబద్ధం డైరెక్ట్గా మీ ముందు డిక్లేర్ చేయకూడదు, బట్ మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఎంతవరకు సహకరిస్తారు? మీరు ఈ బడ్జెట్కి సంబంధించి హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, తల్లికి వందనం పేరు మీద ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇవ్వద్దు, మీరు ఇచ్చిన హామీలన్నీ ఎగవేయండి, పర్వాలేదు, ప్రజలేమనుకోరని సలహా ఇస్తారా? అయ్యా, లేక చంద్రబాబు గారు మీరు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి అని చెప్తారా? మీరు ఈ విషయాలు మాట్లాడటానికి ముందు 1-2 చిన్న వీడియోలు చూసిన తర్వాత మీరు దయచేసి మాట్లాడదు. కానీ మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరు? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ప్రధానమంత్రి గారితో కూడా చెప్పినప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి, బాలశౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. ఈరోజు శాంతి భద్రతల పరిస్థితులపైన ఆందోళన చెందే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే చాలా బాధాకరము. చిత్తూరు జిల్లా పుంగనూరులో పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఎలక్టెడ్ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారు పోతే ఆయన ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉన్నాడో వాళ్ళ ఇంటి మీదకే దాడికి పోయినారంటే ఇది సరైంది కాదు.
పార్టీ పక్ష నాయకుడు ఎలక్టెడ్ ఎంపీనే మేము ఊళ్ళోకే రానివ్వం, ఊళ్ళోకే పోనివ్వం, వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు అంటే అది సరైనది కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి దాన్ని సెటిలైట్ చేయాలి. పైగా ఇప్పుడు ఆ ఎంపీ పైనే కేసు పెట్టినారు అంటే మీరు ఏ వైపు పోతా ఉన్నారు? రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఎంతలా సరెండర్ అయ్యారంటే ఒక లైన్ చదివి, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను మొత్తం పూర్తిగా 100% సహకరిస్తామని ఆయన ప్రకటించారు. సో అది అక్కడ మోడీ గారికి 100%, ఇక్కడ చంద్రబాబు గారికి 100% ఆయన సరెండర్ అయ్యారనాలా, లేదంటే పూర్తిగా సహకారం అనాలా? అంతకుముందు ఇష్టారాజ్యంగా చెలరైపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అప్పుడు పుల్ని అని చెప్పుకునేవి ఆయన ఇప్పుడు పిల్లిలాగా ఎందుకు మారారో మరి ఇవన్నీ కూడా ఆశ్చర్యం. మరి పురుషోత్తమ రెడ్డి గారు మీరు ఎంత మేర సహకరిస్తారు?